ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు సామాజికవేత్త మనతో లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఈ వరుణుడు అంటే రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో కానీ ఇంక 2 రోజుల పాటు ఏపీలో కానీ పడున్న ఈ వర్షానికంటే కూడా ఏ అయితే ట్రాఫిక్ జాము అలాగే రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ పొంగి పొరలడాన్ని చూసి జనం ఎక్కువ భయపడిపోతున్నట్టు తెలుస్తోంది మనకు. అసలు ఈ అంశాలు ఎలా చూడొచ్చు అంటారు మురళీ మనోహర్ గారు? మామూలుగా వర్షాలు పడితే ఎగిరి గంతులేయాలి, అందరము బయటికి వచ్చేసి ఆ వర్షంలో తడిచి గంతు తీయాలి. నీళ్ళు అంటే అందరికీ ఇష్టం, కానీ ఇప్పుడు నీళ్ళు అంటే మీరు రాశారు కదా, నగరం నరకం. ఎందుకు నగరాల్లో ఇలా భయపడుతున్నాయి, గ్రామాల్లో ఈ పరిస్థితి లేదు. సరే, చెరువులు కుంటలు తెగినప్పుడు వచ్చేటువంటి దాని కారణంగా వచ్చే సమస్యలు ఉంటాయి తప్పితే అదర్వైజ్ గ్రామాల్లో నీళ్ళను అడ్డుకోము, మనం నీళ్ళను వెళ్ళనిస్తాం. వాళ్ళను ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పారు కదా, వారు చెప్పినట్టుగా నీళ్లకు అడ్డుకోకూడదు. ప్రకృతికి మనం అడ్డుకోగలుగుతామా? ప్రకృతికి అడ్డంగా నిలబడితే ఎగిరిపోతాం. కనుక గ్రామీణ స్థాయిలో ఆ పరిస్థితి లేదు. అదే పట్టణాల్లో వస్తున్న సమస్య అంతా ఏంటంటే నీళ్లను అడ్డుకుంటున్నాం, రకరకాల పద్ధతుల్లో అడ్డుకుంటున్నాం. దానికి వెళ్ళాల్సిన మార్గాన్ని దానికి వదలడం లేదు మనకు. అందుకే నాకు హైదరాబాద్ పట్టణము ముచ్చటేస్తుంది చూస్తే. మన దేశంలోనే అద్భుతమైనటువంటి నగరం, వాతావరణం కానీ మనం హైయెస్ట్ జీడిపి ఉన్న ఇది పర్సనల్ ఇది కూడా ఉంటుంది కదా. ఇంత ఆర్థికంగా మనము ఇంత ఎదుగుతున్నటువంటి రాష్ట్రము, రాష్ట్ర కేంద్రం అయ్యి ఉండి ఎందుకు భయపడుతున్నాము? ఈ నీళ్ళని చూస్తే, వరదలు వస్తే మనం నీళ్లు లేకుంటే బ్రతుకుతామా? బ్రతకలేం కదా. ఎందుకు ఆ చిన్న ఏర్పాట్లు మనం చేసుకో. వారు వెంకటరెడ్డి గారు ఓ మాట అన్నారు, పాత బస్తీ వీధులు ఇరుక్కా ఉంటాయి, అక్కడ నిర్మాణాలు కూడా అంత పెద్దగా ఇదిగా శాస్త్రీయంగా ఏమీ ఉండవు. మరి ఎందుకు అక్కడ వరద సమస్య లేదు? అది చెప్తుంటారు ఇప్పటి కూడా. చేవెళ్ళ దగ్గర ఫిరంగి నాలా గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఈ నాలా ఏర్పాటు ఇవన్నీ కూడా ఇబ్రహీంపట్నం వరకు నీళ్లు వెళ్ళిపోతాయి, అడ్డుకోనే పరిస్థితి లేదు అక్కడ. ఎవరు అడ్డుకోరు, ఎందుకంటే పాత నిర్మాణాల్లో ఆ ప్రొవిజన్ ఇచ్చాం. మనం నీళ్లకు మార్గం వదిలేసాం, వాటి మానాన వాటిని వెళ్ళనిచ్చాము. కనుక పాత బస్తీలో సమస్య ఉండాల్సింది, ఈరోజు పాత బస్తీలో సమస్య లేదు. ఎందుకు కొత్త పట్టణంలో మాత్రమే ఈ సమస్య వస్తుంది? కనుక మోడర్న్ డేస్లో ఇంత టెక్నాలజీ వచ్చినా, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివన్నీ మనం వాడుతున్నప్పటికీ కూడా కనీస జ్ఞానం లేకపోవడం ఏంటంటే, నిర్మాణాలు చేసేటప్పుడు నీళ్లకు, గాలికి, వీటికి, ప్రకృతికి వాటిని అడ్డుకోకుండా, వాటి మార్గంలో మనం అడ్డుకోకుండా వదిలేస్తూ నిర్మాణాలు చేసుకుంటే ఈరోజు ఈ సమస్య ఉండదు. కనుక ఈ రోజు వరద వచ్చిన సుమారుగా 1,00,000 మాన్యువల్స్ ఉన్నాయి ఇప్పటికే. విజయవాడలో ఒక మాన్యువల్ చదువుకున్న గొప్ప వ్యక్తి, ఆయన పాపం చనిపోయాడు, మధుసూదన్ అని చెప్పేసి. ఈ రోజు వస్తున్నటువంటి వార్త ఇంకెన్నో వస్తాయో మనకు తెలియదు. రోడ్ల నిండా మాన్యువల్స్ ఉంటాయి, ఆ మాన్యువల్స్ ఓపెన్ గా ఉంటాయి, నీళ్లు కింద ఏముందో తెలియదు. ఇటువంటి పరిస్థితి అంటే అది మీరు టీవీ తర్వాత ఇవన్నీ కూడా మీడియా మొత్తం చేస్తున్న ప్రచారంలో ఒక గొప్ప ప్రచారం ఏంటంటే, సాధ్యమైనందుకు బయటికి వెళ్ళకండి. ఇది కరెక్ట్, అది మీరు చెప్తున్నాను. బయటికి వెళ్ళకపోతే ప్రాణాలతో ఉంటాం. కనుక ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, మరి హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకేదో వెళ్ళాలి, ఏం చేయాలి? మాన్యువల్స్లోకి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా?